చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. హసీం మనీర్ హెచ్చరికలు బెదిరింపుల గురించి మనం మాట్లాడుకుంటున్న సమయంలోనే పాకిస్తాన్ మాజీ ఫారిన్ మినిస్టర్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడైన బిల్వాల్ భుట్టో మరో తీవ్రమైన హెచ్చరిక చేశాడు. భారతదేశం గనక ఇండస్ ట్రీటీ పైన తీసుకున్న యాక్షన్ గనక మార్చుకోకపోతే పాకిస్తాన్కు మరో మార్గము లేదు, ఇక యుద్ధం చేయడం తప్ప అని. వి ఆర్ నో అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ టు గో ఫర్ వార్. ఇది మాజీ ఫారిన్ మినిస్టర్ బిల్వాల్ భుట్టో అంటున్నమాట. హసీం మనీర్తో పోటీ పడి పొలిటీషియన్స్ కూడా అనడం మొదలుపెట్టారు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు. పహల్గాం దాడుల తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న మొదటి కఠినమైన చర్య ఇండస్ వాటర్ ట్రీటీని ఆపడం. సింధు నదీ జలాల ఒప్పందం అనేక యుద్ధాలకు నిలిచిన ఒప్పందం. 1960s వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో ఈ ఒప్పందం కుదిరింది. 3 నదులు భారతదేశం, 3 నదులు పాకిస్తాన్ పంచుకుంది. ఈ ఒప్పందాన్ని 1965 వార్, 71 వార్, 99 కార్గిల్ వార్ సమయంలో కూడా కాలపరీక్షకు నిలిచింది. కానీ పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఏంటంటే బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. నీళ్ళు రక్తము ఒకేసారి ప్రవహించలేవు. దీన్ని బట్టి మనం చెప్పింది అంటే పాకిస్తాన్ తీవ్రవాద దాడులు చేస్తూ భారత్లో రక్తపాతం సృష్టిస్తుంటే మేము గుడ్ విల్ జెస్టర్గా వాటర్ ఎట్లిస్తాం అని భారత్ ప్రభుత్వం వాదించింది. దీనిపైన వరల్డ్ బ్యాంక్ కూడా చేతులెత్తేసింది. వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో ఈ ఒప్పందం కుదిరింది కనుక వరల్డ్ బ్యాంక్ జోక్యం చేసుకోమని కూడా పాకిస్తాన్ కోరింది. అయితే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ చాలా క్లియర్గా ఇటీవల ఇండియాకు వచ్చినప్పుడు చెప్పాడు, ఇది మా పరిధిలో ఉన్న అంశం కాదు, మేము అప్పుడున్న పరిస్థితుల్లో మీడియేట్ చేసాం, ఒప్పందం కుదిరింది, ఆ 2 దేశాలు పరిష్కరించుకోవాల్సిందే అని. వాస్తవంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ కూడా రద్దు చేయలేదు. ఎందుకంటే ఆ ట్రీటీ ఏకపక్షంగా రద్దు చేయరాదు. అందుకే మనం కెప్ట్ ఇన్ అబేయన్స్ అన్నాను, నిలిపివేయాలని. దీంతో పాకిస్తాన్లో అగ్రికల్చరల్ సెక్టార్కు తీవ్రమైన ఇబ్బంది మొదలైంది. ఎందుకంటే పాకిస్తాన్ నేషనల్ ఇన్కంలో అరౌండ్ క్వార్టర్స్, ఒక 1/4 మీకు అగ్రికల్చర్ నుంచే వస్తుంది. ఆల్రెడీ పాకిస్తాన్లో నదీ జలాలపైన వివాదాలు నడుస్తున్నాయి. పంజాబ్, సింధ్ 2 ప్రామినెంట్ స్టేట్స్ మధ్య. ఇక్కడ పంజాబ్ రాష్ట్రం నుంచే పాకిస్తాన్ పొలిటికల్ అండ్ మిలిటరీ లీడర్షిప్ అత్యధిక భాగం వచ్చింది. ఇప్పుడు మీకు పాకిస్తాన్ పాలిస్తున్న నవాజ్ షరీఫ్ కుటుంబం, అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీకు హసీం మనీర్లకు కూడా పంజాబ్ స్టేట్ నుంచి. సో సింధ్ ఆల్రెడీ పంజాబ్లో కడుతున్న ఇరిగేషన్ ఫెసిలిటీస్ పైన సింధులో వ్యతిరేకత వ్యక్తమవుతుంది, నిరసనలు తెలుపుతున్నారు. సింధ్ రాష్ట్రం నుంచి వచ్చిన పొలిటికల్ లీడర్షిప్ కనుక మీకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిల్వాల్ భుట్టో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. సో అందువల్ల ఇది పాకిస్తాన్లో ఆల్రెడీ జల వివాదాలు గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇండస్ ట్రీటీ ఇండియా నిలిపివేయడం ద్వారా అంటే పాకిస్తాన్కు మ్యాండేటరీగా డ్యామ్ రిజర్వాయర్లో ఉన్న నీటి పరిస్థితి ఏంటి, ఆ పర్టికులర్ షెడ్యూల్లో నీటిని విడుదల చేయడం, ఇవన్నీ ఇండియా ఆపేసింది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్లో 25 కోట్ల మంది ప్రజలు ఆకలి బారిన పడే ప్రమాదం ఉంది అంటూ కూడా హసీం మనీర్ హెచ్చరించాడు. అమెరికాలోనే మాట్లాడుతూ మీకు ఫ్లోరిడాలో మాట్లాడుతూ ఇండియా కనుక సింధు నది పైన డ్యామ్ కడితే మేము 10 మిసైల్స్ ప్రయోగించి కూల్చేస్తాం, ఇండస్ రివర్ ఇస్ నాట్ ఇండియాస్ ప్రాపర్టీ అని. సో ఈ రకమైనటువంటి హెచ్చరికలకు కూడా హసీం మనీర్ చేశాడు. ఇప్పుడు హసీం మనీర్ ఏమో మిసైల్స్ ప్రయోగించి డ్యాములు కడితే అటాక్ చేస్తామంటున్నాడు. బిల్వాల్ భుట్టో డ్యాములు కట్టేదాకా కూడా ఆగనంటున్నాడు. ఇండియా గనక సింధు నదీ జలాల ఒప్పందం పైన నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోకపోతే మాకు వార్ చేయడం తప్ప మరో ఆప్షన్ ఉండదు అని. గతంలో కూడా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని యాక్ట్ ఆఫ్ వార్తో పోల్చారు. మనమేమో తీవ్రవాద దాడుల్ని యాక్ట్ ఆఫ్ వార్తో పోలుస్తున్నాం.
కానీ వీరు ఒక రిటాలియేటరీ సివిలియన్ యాక్షన్ కూడా యాక్ట్ ఆఫ్ వార్తో పోలుస్తున్నారు. సో ఇది కేవలం సివిలియన్ యాక్షన్. మనం ఏమీ సింధు నది నదిని అడ్డుకుంటాం, పాకిస్తాన్ వైపు పోకుండా మళ్ళిస్తామని అనలేదు కదా. సో ఇట్స్ ఎ సివిలియన్ యాక్షన్. దీనికి అంతకుముందు వాస్తవంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ప్రతిపాదించారు కూడా, ఈ సింధు నది ఇండస్ ట్రీటీ పైన మనం చర్చలు చేద్దామని. కానీ భారతదేశం అంగీకరించలేదు. కారణం ఇంతకుముందు చెప్పినట్లు బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అన్నది ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్. సో ఇప్పుడు అందుకే బిలావల్ భుట్టో ఏకంగా యుద్ధం చేస్తానంటూ కూడా బెదిరిస్తున్నాడు.